మార్చడం వల్లనో, రోడ్డు వైండింగ్ చేయడం వల్లనో అభివృద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సింగరేణి మనుగడ 10 సంవత్సరాల్లో ఉండకుండా పోతుంది అని చెప్పేసి సీఎండీ గారే మరి చెప్తా ఉన్నారు. మీరు అదొకసారి పరిగణలోకి తీసుకోండి. ఆ! తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పటికే విద్యుత్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విపరీతమైన పొల్యూషన్ అయ్యి ఇక్కడ నివాస యోగ్యత ప్రాంతం కాదని డిక్లేర్ చేస్తున్నారు చాలామంది డాక్టర్స్. ఇక్కడ బ్రతకలేరు, ఇక్కడ బ్రతికితే మీ చావు తప్ప ఇంకోటి ఏముండదు. పలు రోగాల పాలైపోయి మీరు చావడమే అవుతుంది తప్ప ఇక్కడ మీకు బ్రతుకు లేదు, ఇక్కడ నివాసం ఉండడం సరైనది కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ మీరు ఇంకొక ప్లాంట్ తీసుకొస్తున్నా అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్లాంట్ తీసుకొచ్చి భారతదేశంలో ప్లేస్ లేదా, ఊర్లు లేవా? అన్ని ప్లాంట్లను తీసుకొచ్చి గోదరికల్లో పెట్టి గోదరికల ప్రజలందరినీ రోగాల పాలు చేసి చంపుతామని చూస్తున్నారండి. దాని మీద కూడా కొద్దిగా అవగాహన పెంచుకోండి. అలాంటి పనులు చేయకండి. ఇట్లా ప్రజా ప్రాణాలను ప్రజలను హరించే పనులు